ఓం త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సంబం శివమతి విడంబం హృది భజే. శివమతి విడంబం హృది భజే. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సమస్త భక్తులకు ఆధ్యాత్మిక భావనా సంపన్నులకు శుభాకాంక్షలు. ఆ సదాశివుని యొక్క అనుగ్రహంతో సమస్త శుభాలు కలగాలి అని ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. శుద్ధత్వాత్ శివ అని అంటే శివ శబ్దము చాలా గొప్పది. అంతేకాదు శుద్ధత్వాన్ని తెలియజేసే పదం ఇది. ఈ సంస్కృత పదం శివం, శం, శుభం, మంగళం ఈ పదాలన్నీ కూడా శుభాన్ని తెలియజేస్తాయి, మంగళాన్ని తెలియజేస్తాయి. లోకంలో ఎన్ని రకాల శుభాలు ఉన్నాయో వాటన్నింటిని కలుగజేసేటువంటి వాడు శివుడు కాబట్టి శివ అని. అంతేకాదు సత్వ రజస్తమో గుణాలకు అతీతుడై ఉండటం వల్ల శుద్ధత్వం అంటే పరమాత్మ ఆయన. నిర్వికారుడు, ఏ మార్పు లేనటువంటి వాడు. అటువంటి పరమానంద స్వరూపుడైనటువంటి తానై అంతా వ్యాపించినటువంటి ఆ సదాశివుడు మహాదేవుడుగా, శంకరుడుగా అంటే శం అంటే మంగళాన్ని ఇచ్చేటువంటి వాడుగా, శంభు అంటే శుభమే స్వరూపంగా కలిగినటువంటి వాడుగా వ్యాపించిన ఆ పరమాత్ముణ్ణి ప్రధానంగా ఆరాధించేటువంటి పర్వదినం మహాశివరాత్రి పర్వదినం. ఇది ఒక్క ఆంధ్రదేశమని కాదు, ఒక రాష్ట్రమని కాదు, అఖండ భారతదేశమంతా కూడా శివ శివ నాదంతో పులకరించిపోతుంది. ప్రతి భారతీయుని హృదయం కూడా పరవశించిపోతుంది. శివనామంతో ప్రతిధ్వనించిపోతాయి కొండలు, గుట్టలు, కోనలు, క్షేత్రాలు, నదీ సంగమాలు అన్నీ. ఊళ్ళన్నీ కూడా ప్రభలు కట్టుకుని మరీ శివక్షేత్రాలకు కదులుతారు జనసందోహాలు. ఇంత అద్భుతమైనటువంటి పర్వదినం మనం ఇంకోటి చూడం. అదే మహాశివరాత్రి పర్వదినం యొక్క గొప్పతనం.